డ్రైవ్ సేఫ్ ఇలా ఎందుకు అంటున్నా వీడియో ఎండ్ వరకు చూడని చెప్తా. హలో దిస్ సాయి, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ పార్ట్ 2. సో పార్ట్ 1 బ్లాగ్లో చెప్పా కదా మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యింది, చూడడానికి వెళ్తున్నా అని. బస్ అయితే ఎక్కేసా. ఇంకా పార్ట్ 1 బ్లాగ్ చూడలేదంటే వెళ్ళి చూసేయండి. వీళ్ళని చూస్తే ఒక్కోసారి అనిపిస్తుంది నేను కనుక చదవకపోతే లాస్ట్కి ఈ గేదెలు టోలింగ్. కొంత టైం తర్వాత అయితే పార్వతీపురం చేరిపోయాను. రాయగడకి ట్రైన్లో వెళ్దామని అయితే స్టేషన్ అయితే వచ్చేసాను. ఇంట్లో ట్రైన్ కూడా వచ్చేసింది అండ్ నేను ఎక్కేసాను. మీలో ఎంతమంది పార్వతీపురం అండ్ రాయగడ నుంచి చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసిన తర్వాత రాయగడ చేరిపోయాను. డ్రైవ్ సేఫ్ ఇలా ఎందుకు చెప్పానంటే మీరు సేఫ్గా డ్రైవ్ చేయకపోతే, మీరు బయట ఉండి మీకేం జరిగితే ఆన్ డ్రైవింగ్ ఇంట్లో మీ అమ్మగారు ఎదురు చూస్తూ ఉంటారు నా కొడుకు వస్తాడని. మీకేమైనా అయితే మీ అమ్మగారు అసలు తట్టుకోలేరు. సో బిఫోర్ డ్రైవింగ్ ఈ అంతా ఆలోచించి డ్రైవ్ చేయండి. మా ఫ్రెండ్ గారి కాలుకే దెబ్బ తగిలింది, ఎక్కువగా ఏమి యాక్సిడెంట్ అవ్వలేదు. ఆడు బాగానే ఉన్నాడు, అదే చాలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో.